ప్రెస్ వాళ్ళందరూ నా వెంబడి ఫాలో అయ్యారు. నా హోటల్ దగ్గర ఆగి, మీరు బ్రదర్ మీరు ఫాలో కాకండి, మా ఇంటి దగ్గర కొద్దిగా రెసిడెన్షియల్ ఏరియా, మీరు తర్వాత రేపు మాట్లాడతా అంటే, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే రోహిత్ రెడ్డి గారు మీ మీద కేసు ఎందుకు పెట్టారని ఒక విలేకరు అడిగితే, నేను కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. రోహిత్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టడం ఏంటండి, నేను వెళ్ళింది పూజల గురించి అని చెప్పా. మరి అది ఆ స్టేట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ స్టేట్మెంట్తో మరి పోలీసు వాళ్ళు చూసి, రోహిత్ రెడ్డి వేరే కామన్ ఫ్రెండ్ నుంచి 10 సంవత్సరాల క్రితం పరిచయం అంటారు, కలిసి బిజినెస్ చేసేవాళ్ళ. అదే వాళ్ళు రోహిత్ రెడ్డి గారితో బిజినెస్ లేదేం లేదు నాకు, వాళ్ళ బ్రదర్తో ఉండే, అది కూడా లేదండి. అందుగారు ఇప్పుడు మీరు అన్ని నిజాలే చెప్పారనుకోవచ్చా? అన్ని నిజాలే చెప్తాను సార్ నేను, ఎందుకంటే అబద్ధాలు ఆడడానికి ఏం లేవు. ఎందుకంటే మీరే ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు అన్ని నిజాలు చెప్తానే ప్రాబ్లం. అదే 4-5 గంటలు అక్కడ కూర్చొని ఏం మాట్లాడలేదని మీరు అంటున్నారు, ఓన్లీ పూజల గురించి మాట్లాడమంటున్నారు. సార్ నేను పూజల గురించి ఆ 4 ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఫామ్ హౌస్ లో వాళ్ళు పిలిపించలేదు. ఎందుకంటే సార్ రామచంద్ర భారతిని పిలిపియమన్నారు కదా, కరెక్ట్ చెప్పట్లేదు. చెప్పొచ్చు కదా, రామచంద్ర భారతిని పిలిపియమన్నారు కదా, పిలిపించాను కదా, పిలిపించిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు కదండి. మీరు ఉన్నారు కదా, నేను కూర్చున్నాను ఇక్కడ, వాళ్ళు డిస్కస్ చేస్తున్నా చెప్పాను కదా, ఎలా ఉంటుంది ఏముంటుంది, బీజేపీ రూల్స్ ఏంటి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ డబ్బుల ప్రసక్తి లేదు. సడన్లీ డబ్బుల ప్రసక్తి వచ్చింది, మాకు డబ్బులు ఇస్తారా, మాట్లాడతారా మీరు అంటే, ఈ స్వామి అంటాడు నేను మాట్లాడతాను. ఎవరితో మాట్లాడతావు, ఎవరున్నా నీకు పైన ఉన్నారు, ఎవరన్నా పైన నీకు? అసలు రామచంద్ర భారతి కదా సినిమా ఉందా అండి? అంటే వాళ్ళు సడన్లీ అక్కడ డబ్బులు తీసుకురావడము అంటే ఇది ఆల్రెడీ ప్రీప్లాన్డ్ కాబట్టి డబ్బుల విషయం తీసుకురావడము, ఈయన మాట్లాడతానడము, అట్లా అలా వెళ్ళిపోయింది ఆ కేసు. అంతే తప్ప అందులో నా పాత్ర ఏం లేదండి. నేను పరిచయం చేయించడమే నేను చేసిన పెద్ద తప్పు. అదే ఈ రోజు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే దిగదార్చిందా, పైకి తీసుకొచ్చిందా? నేనేమంటా, ఇది ఈ 4 ఎమ్మెల్యేలు ఎట్లా బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు, సో ఇది ప్రభుత్వం రెడీ ఈ రకంగా చెప్పించారు అనుకోవచ్చు. ఇది కూడా చర్చకు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు సార్ నేను ఏమంటున్నాను, రకరకాల చర్చలు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ వీళ్ళే వెళ్ళారని కొంతమంది, లేదు ట్రాప్ అయ్యారని కొంతమంది, లేదు వాళ్ళు పిలిచారని కొంతమంది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కంక్లూజన్ ఏంటంటే, ఒక కేసు నడుస్తుంది, కేసులో ఒక సిబిఐయో సిట్టో వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ ఎంక్వైరీ చేసినప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి. దీంట్లో ఎమ్మెల్యేలను విచారించినప్పుడు, లేకుంటే ఆఫీసర్లు విచారించినప్పుడు, వాళ్ళు ఏంటి సిబిఐ వచ్చినప్పుడు ఈ అసలు విషయాలు బయటకు వస్తాయండి. ఇప్పుడు మనము ఏది మాట్లాడినా కూడా తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి మనం దాన్ని కోర్టు ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడలేదు ఇద్దరు విషయాలు. చివరికి ఏం చెప్తారు చెప్పండి. చివరికి ఏం లేదు సార్, నా ప్రే ఏంటంటే, అసలు నా మీద కేసులు ఎందుకు పెట్టారు, ఓకే, అక్రమం కేసులు ఎందుకు పెట్టారు. సెకండ్ ఏంటంటే, నాకు అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు